హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనం ఆల్మోస్ట్ 3200 మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గో టు నిఫ్టీ. మనకి ఇవాళ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి మంచిగా మనకి రివర్సల్ అనేది జరిగింది. రివర్సల్ జరిగి కూడా మనకి సైడ్ వేస్లో ఉండిపోయింది. సో రేపు మనం ఏ ట్రేడ్ చేయాలి? రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చాలా 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 జాగ్రత్తగా చేయాలి. రేపు రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. ఇంకొకటి, ఎక్కువ ఎక్కువ లాట్స్ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నా మార్కెట్స్ అనేవి అంత గ్రేట్గా కూడా లేవు. సో ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం చిన్న క్వాంటిటీస్ అయితే ట్రేడ్ అయితే చేయండి. సో రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే సిఈ తీసుకుంటామో, ఏ లెవెల్ బ్రేక్ అయితే పిఈ తీసుకుంటామో అనేది క్లియర్గా చూద్దాము. సో నేను రేపు లెట్స్ డిస్కస్ అబౌట్ సిఈ కాబట్టి 23,000 ఈ 850 జోన్ లెవెల్ బ్రేక్ అయితేనే నేను సిఈ ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే లేదు. మరి పిఈ సైడ్ ట్రేడ్ ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే 23,600 ఉంది చూసారా, ఈ లెవెల్ నాకు బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది చూస్తున్నాను. టిల్ 23,500 వరకు టార్గెట్ అనేది అయితే నేను పెట్టుకుంటాను. లేదు 23,500 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ టార్గెట్ మనకి నిన్నటిలో అండ్ ఫ్రైడే అండ్ ఇవాళలో వరకు మనం అంటే 23,300 వరకు టార్గెట్ అనేది అయితే పెట్టుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, మనకి 23,600 నుంచి 23,800 వరకు ఇదే రేంజ్లో కానీ రేపు మార్కెట్ ఉంది అంటే మొత్తానికి అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ఈ జోన్ మొత్తం మనకి ఎస్ఎల్ హిట్టింగ్ జోన్. సో మీరు ట్రేడ్ చేసిన ఎస్ఎల్ హిట్ అయితే సో వేస్ట్. ఎందుకంటే లాస్ వస్తుందని తెలిసి కూడా మనం ట్రేడ్ చేసామంటే ఇంకా మనం ట్రేడింగ్ చేయడం వేస్ట్ అనమాట. సో క్లియర్ గుర్తుపెట్టుకోండి, లెవెల్స్ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్ అనేది తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు పెద్ద పెద్ద టార్గెట్స్ కోసం అస్సలు వెయిట్ చేయకండి. ఐటీఎమ్స్ తీసుకుని చిన్న చిన్న టార్గెట్స్తో గ్రాప్ చేసుకుని వచ్చేసేయండి. సో ఇది రేపటి నిఫ్టీ ఒక లెవెల్స్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనకి ఏం లే పెద్ద మూమెంటము. సో మనం నిఫ్టీ పైకి వెళ్దామని చెప్పి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కిందకి వద్దామని చెప్పి చూసింది. సో ఆపోజిట్ వైసా వర్సా రన్ అవుతున్న ఇండెక్సెస్. సో ఎప్పుడైతే అలా రన్ అవుతాయో మనకి సింపుల్గా సైడ్ వేస్గానే ఉంచుతారు మార్కెట్ని. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, రేపు సిఈ తీసుకోవాలనుకుంటే 54,400 లెవెల్ బ్రేక్ అయితేనే సిఈ తీసుకుంటాము. పిఈ తీసుకోవాలనుకుంటే క్లియర్గా మనకి ఇవాల్టిలో బ్రేక్ అయితేనే నేను పిఈ అనేది తీసుకుంటాను. లేదంటే ఏం ట్రేడ్స్ ఇనిషియేట్ చేయను, లేదు నేను కొంచెం రిస్కీ ప్లేయర్ని అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో 53,000 ఈ 370 350 లెవెల్ బ్రేక్ అయ్యాక కూడా మనము షార్టింగ్ ఆపర్చునిటీ అనేది కూడా చేయొచ్చు. బట్ యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్కి అయితే చాలా 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 పెద్ద రేంజ్ ఉంది, చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అయితే చేయాలి. సో ఏమైనా లెవెల్స్ ఉన్న ట్రేడ్స్ ఉన్నా కూడా అన్నీ నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇవాళ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది జాగ్రత్త అని చెప్పి. సో ఎలా జాయిన్ అవ్వాలి సార్ టెలిగ్రామ్ ఛానల్లో అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకోవడం, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ మీరు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వద్దు. మనకి 2,100 సబ్స్క్రైబర్స్ అబౌవ్ ఉన్నారు. ఆ అఫీషియల్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి. ప్రీమియం గ్రూప్ కావాలనుకున్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఏం కావాలనుకున్నా మీరు ఇక్కడ కనిపిస్తున్న 999 నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది అయితే మేము మా టీం అనే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ గో టు సెన్సెక్స్. మనకి సెన్సెక్స్ రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏందనేది కూడా చూద్దాం. సో మెయిన్ ఫోకస్ నిఫ్టీ చూడండి. సో రేపు మేజర్గా మనకి సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వీక్ ప్లేయర్స్ని పంపించేయాలని చూస్తున్నారు మార్కెట్ని. సో 75,800 లెవెల్ బ్రేక్ అయితే గో ఫర్ సిఈ టిల్ 76,000 76,500 వరకు మనం మంచి టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి డౌన్ సైడ్కి వచ్చేసి 75,000 కింద బ్రేక్ అయితేనే మనము కింద డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ తీసుకుందాము, లేదంటే లేదు. లేదు రేపు మార్కెట్ మనకి ఇదే జోన్లో ఉండిపోయింది అంటే మాత్రం క్లియర్గా రేపు సెన్సెక్స్ కూడా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసండి. ఇది ఒక 1000 పాయింట్స్ చూడండి, 800 పాయింట్స్, ఈ 800 పాయింట్స్ రేంజ్లో ఉంది అంటే క్లియర్గా రేపు ట్రేడింగ్ అవాయిడ్ చేసేద్దాము. చేసిన మనీ అనేది మనం క్లియర్గా లూజ్ అయిపోతాము. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. మీకు కానీ నా అనాలిసిస్ వాల్యూ క్రియేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి
మీరేమనుకుంటున్నారు అనేది కూడా క్లియర్గా కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఇది గైస్, థ్యాంక్ యూ.